ఈ రోజు రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఖూనీ చేస్తా ఉంది. బయట ప్రశ్నిస్తేనేమో అక్రమ కేసులు, అరెస్టులు, శాసనసభలో ప్రశ్నిస్తే కనీసం మైక్ ఇవ్వకుండా గొంతు నొక్కడము, సస్పెండ్ చేస్తా ఉంది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ శాసనసభ చరిత్రలో ఒక చీకటి రోజుగా చెప్పుకోవచ్చు. నేను 22 ఏళ్లు శాసనసభలో ఉన్నాను. ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి మేము చూడలేదు. సభలో ప్రతిష్టంభన ఏర్పడితే అన్ని పక్షాల అభిప్రాయాలు తీసుకుంటారు, అన్ని పక్షాలను పిలిచి స్పీకర్ గారు మాట్లాడతారు. కానీ ఇక్కడ ఏ పక్షాల అభిప్రాయాలు తీసుకోకుండా కేవలం 4 కాంగ్రెస్ పార్టీ సభ్యులను మాట్లాడించి మూడ్ ఆఫ్ ద హౌస్ అని చెప్పి జగదీష్ రెడ్డి గారిని సస్పెండ్ చేశారు. నేను అడుగుతా ఉన్నా లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ ను, సభలో బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది, ఎంఐఎం ఉంది, సిపిఐ పార్టీ ఉంది. మా అభిప్రాయాలు తీసుకున్నారా? కనీసం మమ్మల్ని అడిగారా? జగదీష్ రెడ్డి గారు ఎక్కడా ఏకవచనం వాడలేదు. ఏకవచనం వాడకుండా వాడినట్టు తప్పుడు ఆరోపణ పెట్టి ఏకపక్షంగా ఇవాళ జగదీష్ రెడ్డి గారిని బీఆర్ఎస్ పార్టీ గొంతు నొక్కారు. ఇవాళ పట్టపగలు ప్రజాస్వామ్యం కూని అయింది. రేవంత్ రెడ్డి గారేమో తెలంగాణ సాధించిన కేసీఆర్ ను మార్చుడికి పంపుతా అని మాట్లాడతాడు. కేసీఆర్ గారిని కాల్చిపారేయాలని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటాడు. రేవంత్ రెడ్డి గారు నీ పేగులు ఉడవీకి మెడలో వేసుకొని ఊరేగుతా అంటాడు, కళ్ళ గుడ్లు ఉడవీకి గోటీలాడుతా అంటాడు. రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చిన భాష మాట్లాడతాడు. ఆయనకు మాత్రం అడ్డు అదుపు లేదు. కానీ మా జగదీష్ రెడ్డి గారు ఏమడిగిండు? సభలో న్యాయం అడిగాడు. మా హక్కులు కాపాడండి అని అడిగాడు. హక్కులు కాపాడమంటే శిక్షిస్తారా? హక్కులు కాపాడమంటే సస్పెండ్ చేస్తారా? ఇదేనా ప్రజాస్వామ్యం? నేను అడుగుతా ఉన్నా, ఎక్కడైనా మన దేశ రాజ్యాంగంలో ఏకవచనం వాడితే సస్పెండ్ చేయమని కాన్స్టిట్యూషన్ లో ఎక్కడన్నా ఉందా? ఆయన వాడని ఏకవచనాన్ని వాడినట్టు చెప్పి వాడినా సస్పెండ్ చేయాలని భారత రాజ్యాంగంలో గాని మన శాసనసభ రూల్స్ బుక్ లో గాని ఎక్కడ కూడా చెప్పబడలేదు. అంటే మీరు ఢిల్లీలో రేవంత్ రెడ్డి డైరెక్షన్ తో ఇక్కడ శ్రీధర్ బాబు యాక్షన్ తీసుకున్నాడు. కావాలనే జగదీష్ రెడ్డి గారిని సస్పెండ్ చేసి మా గొంతు నొక్కే ప్రయత్నం చేశారు. అసలు ఆయన ప్రసంగం ప్రారంభించిన 5 నిమిషాల్లోనే ఇంటరప్ట్ చేయడం, పదే అడ్డుపడడం. అంటే మీరంతా కూడా ఇప్పటికే డిఫెన్స్ లో పడిపోయింది. ప్రజలు మిమ్మల్ని బూతులు తిడతా ఉన్నారు. ప్రజలు కాంగ్రెస్ పాలనను ఏవగించుకుంటున్నారు, ఈసడించుకుంటున్నారు. అంటే మీరు ప్రజల యొక్క సమస్యలను, కష్టాలను మేము ఎత్తి చూపుతామనే భయంతో మా గొంతు నొక్కారు. ఇలా మీరు రైతు బంద్ ఇవ్వలేదు, రుణమాఫీ చేయలేదు, మహాలక్ష్మి మహిళలకు 2500 ఇవ్వలేదు, వృద్ధులకు 4000 పెన్షన్ ఇవ్వలేదు. రాష్ట్రంలో పంటలు ఎండిపోతా ఉన్నాయి. కరెంటు కోతలతో, లో వోల్టేజీతో మోటార్లు కాలిపోతా ఉన్నాయి. రైతులు రోడ్లెక్కుతా ఉన్నారు. మీ చేతగానితనంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా నదీ జలాలన్నీ కూడా తరలించకపోయి మహబూబ్ నగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాలో పంటలు ఎండుతున్నాయి. 33 రోజులు దేవాదుల మోటార్లు ఆన్ చేయక 1,00,000 ఎకరాలు వరంగల్ జిల్లాలో పంటలు ఎండిపోతా ఉన్నాయి. ఇవన్నీ బయటకు వస్తాయని, వీటికి మీ దగ్గర సమాధానాలు లేవని బీఆర్ఎస్ ప్రశ్నిస్తుందనే ఉద్దేశంతోనే ఇవాళ మమ్మల్ని సస్పెండ్ చేశారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అది చాలా బ్యాడ్ లెక్కండి. అసలు ఇప్పటి వరకు నేను ఇట్లాంటి పరిస్థితి ఏ రోజు చూడలే అసెంబ్లీలో. 22 ఏళ్లు అసెంబ్లీలో ఉన్నాను. ఎప్పుడైనా ఉరి తీసేవాడిని కూడా కనీసం నీ చివరి కోరికేందని అడుగుతారు. సస్పెండ్ చేసే సభ్యుడిని వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటావా అని అడుగుతారు. ఆ పార్టీల అభిప్రాయం తీసుకుంటారు. నేను 100 సార్లు అడిగాను స్పీకర్ను. స్పీకర్ గారు మాకు అవకాశం ఇవ్వండి అంటే ఇస్తాను అన్నాడు. ఇవ్వకుండానే శ్రీధర్ బాబు గారు ఆయన చదవడం, స్పీకర్ గారు మూడ్ ఆఫ్ ద హౌస్ అని సస్పెండ్ చేయడం జరిగింది. ఇది నిజంగా శాసనసభకు రూల్స్ కు తిలోదకాలు ఇవ్వడం. శాసనసభలో పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు. ప్రతిపక్షం లేకుండా సభ నడుపుతారు. ఇదేం ప్రభుత్వం అండి? ప్రతిపక్షం లేకుండా సభ నడుపుకోవడం ఒక పద్ధత? ఇదొక సాంప్రదాయమా? అంటే ఇక మీరే నడుపుకోండి. సభ అంటే అందరిది. శాసనసభ ఒక కాంగ్రెస్ పార్టీది కాదు. ఆ సభలో అందరి సభ్యులకు హక్కులుంటాయి, అందరికీ మాట్లాడే అవకాశం ఉంటుంది. కానీ స్పీకర్ గారి యొక్క తీరు, ఈరోజు ఏకపక్షంగా వ్యవహరించిన యొక్క విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.